ఎవరో ఒకరిని పట్టుకొస్తారు కదా, చిన్నప్పన్న ఆయన పట్టుకున్నారు. పట్టుకుని ఏప్రిల్ మాసంలో మేలో విచారణకు పిలిచారు. జూన్ 6వ తారీఖు వచ్చాడు. ఆయన్ని సిట్ వారు విచారించి అయ్యో రాసేసుకున్నారు. చిన్నప్పన్న ఒక వీడియో రిలీజ్ చేశాడు. ఎమ్మటే సుబ్బారెడ్డి పేరు చెప్పన్నారు, ధర్మారెడ్డి పేరు చెప్పన్నారు, నన్ను బలవంతం చేశారు, నన్ను దౌర్జన్యం చేయడానికి ప్రయత్నం చేశారు అని ఒక వీడియో కూడా తక్షణమే రిలీజ్ చేశాడు. అంటే నీ ఇందాక చెప్పినట్టుగా ఈ సిట్ అనేది చంద్రబాబు సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్. పిలవటం, సుబ్బారెడ్డి పేరు చెప్పు, జోగి రమేష్ పేరు చెప్పు, అమ్మడు రాంబాబు పేరు చెప్పు, ధర్మారెడ్డి పేరు చెప్పు, చెప్పకపోయావని కేసులో పెడతాం, కొడతాం అవసరం అయితే అనేటువంటి పద్ధతుల్లో వ్యవహరించి ఈ చిన్నప్పని ఆ రోజున చెప్పించడానికి ప్రయత్నం చేశారు. ఏయో రాంచుకున్నారు, సంతకాలు పెట్టుకున్నారు. ఆయన మాత్రం వచ్చి బయటికి చెప్పాడు. కాముగా ఉన్నారు. డైవర్షన్ పాలిటిక్స్. ఇప్పుడైనా ఏదైనా పెద్ద ఇష్యూ ఆంధ్ర రాష్ట్రంలో జరిగిందనుకో, గూట్లో నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు బయటికి తీస్తాడు, నెయ్యి తీస్తాడు. వాళ్ళ అబ్బాయి ఆయన ఇద్దరు కూడా మళ్ళీ ఈ మధ్యన తీశారు. చిన్నప్పని పిలుచుకొచ్చారు, మళ్ళా అరెస్ట్ అన్నారు. అంతే 24వ ముద్ద 28వ ముద్ద అరెస్ట్ చేశారు. చేసి సుబ్బారెడ్డి గారి మీద బురద జల్లే కార్యక్రమం చేస్తున్నారు. నెయ్యిలో కల్తీ ఉందని నిరూపించలేకపోయారు. లడ్డూ ప్రసాదాన్ని ఎక్కడా కూడా టెస్టుకు పంపలేదు. లడ్డూ ప్రసాదంలో కల్తీ కలిసిపోయింది. ఈ పాపంతా జగన్మోహన్ రెడ్డి గారిది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది. హిందువులారా చూశారా అని హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతినే విధంగా దుర్మార్గంగా చంద్రబాబు నాయుడు గారు ప్రవర్తన చేస్తూ ఉన్నారు. చిన్నప్పని ఎవరు అసలు ఇతను? ఎస్, సుబ్బారెడ్డి గారి దగ్గర పిఏగా 2018 వరకు పనిచేశాడు. ఆ తర్వాత ఏం చేశాడు ఇతను? ఆ తర్వాత వేమిరెడ్డి ప్రతాప్ రెడ్డి గారి దగ్గర కూడా పనిచేశాడు. ఆ తర్వాత వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి దగ్గర కూడా పనిచేశాడు. ఆ తర్వాత వాళ్ళ పేర్లు ఏం బయటికి రావు. వాళ్ళ దగ్గర పనిచేశాడు కదా. ఎట్లా సుబ్బారెడ్డి గారి దగ్గర ఏ విధంగా పనిచేశాడో వాళ్ళిద్దరి దగ్గర కూడా అదే విధంగా పనిచేసినా సుబ్బారెడ్డి గారే టార్గెట్ తప్ప వాళ్ళ టార్గెట్ కాదు. ఒక పర్చేజింగ్ కమిటీ ఉంటుంది. ఆ పర్చేజింగ్ కమిటీ చంద్రబాబు నాయుడు గారి టైంలో, అంటే ఇప్పుడు ఈ టైంలో కొలుసు పార్థసారథి గారు మీ అందరికీ తెలుసు, మా పార్టీలో కూడా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీలో కూడా ఉన్నారు, ఇప్పుడు మంత్రిగా పనిచేస్తున్నారు. కొలుసు పార్థసారథి గారు దానిలో మెంబర్గా ఉన్నారు. అలాగే సౌరభ్ గోరా టీటీడీ సభ్యుడు ఆయన ఉన్నాడు. చెన్నైకి చెందిన కృష్ణమూర్తి కూడా ఉన్నారు. వీళ్ళందరూ పర్చేసింగ్ కమిటీలో మెంబర్స్. అసలు నెయ్యి 320 రూపాయలు ఏంటండి నాకు అర్థం కాదు. స్వచ్ఛమైన 3000 320 రూపాయలు కొంటానంటే ఇది కల్తీ అన్నాడు. ఈనాడు వాళ్ళు ఏమన్నారంటే కనీసం 1000 రూపాయలు ఉంటుంది, 1600 అని ఉంటుంది. 1600 1000 కాకోకుండా కొన్నారా అంటే 320 రూపాయలు కొన్నారు కదా, ఇది కల్తీ అన్నారు. రేటు బట్టి కల్తీ చేశారు. ఇప్పుడు ఎంత కొంటున్నారు? కనీసం 1000 రూపాయలు కొంటున్నారా ఈనాడు చెప్పినట్టు? లేదు. చంద్రబాబు చెప్పినట్టుగా 3000 కొంటున్నారా? లేదు. 1000 రూపాయలు లోపే కొంటున్నారు. కాకపోతే 3600 పైకి కొంటున్నారు అనుకో, అది వేరే విషయం. 320 రూపాయల పైన కొంటున్నారు. మరి ఇది కల్తీకి నెయ్యి కాదా అని అడుగుతా ఉన్నా. అంత చౌక ఎందుకు వచ్చింది? జగన్మోహన్ రెడ్డి గారి పార్టీని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, మా పార్టీని బురద జల్లాలని, హిందువులను దూరం చేయాలని ఒక దుర్బుద్ధితో బాబు కొడుకులు ఇద్దరు కూడా ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళకి దైవం అంటే నిజంగా నమ్మకం లేదు. ఉంటే కలవని కల్తీని కలిసినట్టుగా చెప్పి ప్రపంచవ్యాపితంగా ఉన్నటువంటి హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా ఒక నీచమైన రాజకీయంగా చంద్రబాబు నాయుడు గారు వారి కుటుంబ సభ్యులు వ్యవహరించడం అనేది చాలా బాధాకరమైనటువంటి అంశమని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను.